నమస్తే వెల్కమ్ టు యస్9 న్యూస్ నా పేరు పార్వతి ముందుగా హెడ్లైన్స్ రేపు జెడ్పీ మైదానంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన డిఆర్ఓ భాస్కర్ ఢిల్లీకి చేరిన జైలు అధికారుల సైకిల్ యాత్ర లంచం తీసుకోరాదంటూ ప్రచారంతో సైకిల్ యాత్ర చేపట్టడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అభినందన ప్రజావాణిలో వినతుల వెల్లువ పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలన్న డిఆర్ఓ భాస్కర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతులను అధికారులకు సమర్పించారు. జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి లేకపోవడంతో ప్రజా ఫిర్యాదులను డిఆర్ఓ భాస్కర్ ఇతర శాఖ అధికారులు స్వీకరించారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ నెలన్నర రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఇవ్వలేదని మహబూబ్ నగర్ పట్టణం బండ్లగిరికి చెందిన సత్యమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. పింఛన్ రాలేదు సార్, మాకేమి పండుగ చేస్తున్నామంటే లేదు, మా బిడ్డలను దొరికొస్తున్నామంటే లేదు, పై సుస్తాయింది, బీపీ షుగర్ ఏమి పరిస్థితి చాలా లేదు. మా భర్త చచ్చిపోయాడు, కొడుకులు గంజి పోస్తలేరు, బయట రోడ్డు మీద వాడక తినేదే ఉంది. ఏం చేయాలి సార్, ఇక పింఛన్ ఎప్పుడు వస్తున్నాయి, ప్రతి నెల వస్తున్నాయి. ఈ నెలలో 20 తారీఖు అయితే ఇంకా ఇవ్వలేదు. సత్యమ్మ. దౌలతాబాద్ మండలంలో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టినా పట్టించుకోకపోవడం లేదని సిపిఎం నాయకులు ప్రజావాణిలో విన్నవించారు. లోకల్లో ఉన్నటువంటి 531 సర్వే నంబర్కి సంబంధించి ప్రభుత్వం గత 30 సంవత్సరాల కింద అనగా 1980 లోపల మరియు ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ ఆయన లోపల పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలో భాగంగా ఏమైంది అంటే ఇప్పటివరకు ఒక స్థలాలను చూపించలేదు లబ్ధిదారులకు, నామమాత్రంగానే ఆ పట్టాలు ఇచ్చారు. ఇప్పటివరకు ఆ యొక్క ప్లేస్ లోపల ఓపీ ప్లేస్ అలాగే మిగిలిపోయింది. దానికి సంబంధించి ఇప్పటివరకు 3 సంవత్సరాల నుంచి ఎన్నో ధర్నాలు 6-7 సార్లు మండల కేంద్రం లోపల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం జరిగింది. అయినా కూడా ఆ యొక్క మండలానికి సంబంధించినటువంటి సర్వేలు లేరంటని చెప్పి ఇంతవరకు కూడా కలెక్టరేట్లకు వచ్చి గత ముందు ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా 6 సార్లు మరి ఇప్పటికీ దాదాపు 8 సార్లు అవుతుంది. ఒక ప్రజావాణి కూడా వచ్చి దాదాపు ఫిర్యాదులు చేయబట్టి ఇప్పటివరకు అయితే ఒక సమస్య ఇంతవరకు సర్వే చేసి వాళ్ళ ప్లాట్లు లబ్ధిదారులు పట్టదారులు ఏమైతున్నారో వాళ్ళకి ప్లాట్లు అప్పచెప్పండి అని చెప్పి ఎన్నోసార్లు విన్నవించినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఈ సందర్భంగా డిఆర్ఓ భాస్కర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆయా శాఖల వారీగా ప్రజా ఫిర్యాదులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను అధికారికంగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఆర్ఓ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఆవరణలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను డిఆర్ఓ ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమన్నారు. దీని ద్వారా ప్రజలకు మన సంస్కృతి సాంప్రదాయాలపై మరింత అవగాహన పెంపొందుతుందన్నారు. జెడ్పీ మైదానంలో రేపు సాయంత్రం నిర్వహించే బతుకమ్మ వేడుకలకు ఉద్యోగులు, మహిళలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం మన బతుకమ్మ సంబరాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా నలుమూలల నుంచి అందరూ వస్తారు కాబట్టి ఇక్కడ అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఈరోజు మేమందరం కలిసి చూసాము. అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడ మన జెడ్పీ గ్రౌండ్లో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. దానికి సంబంధించి అన్ని లైటింగ్, తర్వాత మనకు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, వాటరింగ్ అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి రేపు అందరూ స్థానికంగా మన జిల్లా అంటే హెడ్ క్వార్టర్లో ఉండే మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని అందరికీ మా విజ్ఞప్తి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పద్మావతి కాలనీలో వెలిసిన శ్రీ కాళికాదేవి ఆలయంలో అమ్మవారు చదువుల తల్లి సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు ఇచ్చారు. తమ పిల్లలకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు చేసే అన్నదానం కూడా చేశారు ఆలయ కమిటీ సభ్యులు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓకే 2004
నుంచి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు క్రమంగా జరుగుతున్నాయి. తర్వాత ప్రతిరోజు మనం నవరాత్రి దినాల్లో ఏ అమ్మవారిని మనం అలంకరించుకుంటామో అదే రీతిగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి దినాల్లో అన్ని ఉత్సవాలు జరుపుకొని ఈరోజు సరస్వతి అమ్మవారికి పూజ జరుగుతున్నది. ఈరోజు తర్వాత ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కాలనీ, పద్మావతి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, తర్వాత కింద టీచర్స్ కాలనీ, మళ్ళీ ఈ ఏరియా వాళ్ళంతా అమ్మవారికి కొలుచుకోవడానికి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పూట్ల అమ్మవారి కోసం దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకంగా తప్పకుండా వస్తారు వాళ్ళంతా. దసరా ఉత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి దసరా ఉత్సవాలను ఆనవాయితీగా జరుపుకుంటున్నామని, అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న దసరా పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో రామ్ మందిర్ చౌరస్తా నుంచి వివిధ వేషధారణలతో, నృత్యాలతో ఎంతో వైభవంగా క్లాక్ టవర్ మీదుగా జడ్పీ మైదానానికి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొంటున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు ఈ పండుగ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ నేతలు సిహెచ్ మురళీధరరావు, ముచ్చాల ప్రకాష్, గోపాల్ యాదవ్, మల్యాద్రి రెడ్డి, రాములు గౌడ్, కొరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. టౌన్లలో కొంచెం పెద్దగా, పట్టణాల్లో కూడా ఇంకా కొంచెం పెద్దగా జరుగుతుంది. అయితే ఇక్కడ స్వాతంత్ర పూర్వం నుంచి కూడా ఈ ఉత్సవం ఆర్య సమాజం ఆధ్వర్యంలో జరుగుతుంది. దసరా కన్నా ముందు ఊళ్ళో మైక్ సిస్టమ్ ద్వారా భక్తి గీతాలు వినిపించడం జరుగుతుంది. దసరా రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్య సమాజం నుంచి ఊరేగింపు బయలుదేరుతుంది. ఈసారి ద్వైదారి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఊరేగింపు రామ్ మందిర్ చౌరస్తా దగ్గర ఉన్న దసరా కట్ట దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ జనసమూహం చాలా జనవంత పోగవుతారు. అక్కడ ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణం ఆర్య సమాజ అధ్యక్షుడు డాక్టర్ చైతన్య గారు చేస్తారు. దాని తర్వాత ఊరేగింపు బాన్ చౌరస్తా, పాతగంజ్, తర్వాత గడియారం చౌరస్తా దగ్గర కమిటీ అందరూ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరూ కలుస్తారు. అక్కడ నుంచి ఆ ఊరేగింపు అశోక్ కాంగ్రెస్ నుంచి అంబేద్కర్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ గ్రౌండ్కి వస్తుంది. ఎల్లమ్మ గుడి పక్కన ఉన్న మైదానంలో కూడా సభా కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత సభా కార్యక్రమం స్టార్ట్ అయితే వక్త విశేషంగా పర్వదినాన్ని గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత మిగతా దసరా కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. తర్వాత బాణసంచ ప్రసారం జరుగుతుంది. స్వాతంత్రం రాక మొదల నుంచి కూడా మహిళలు జరుగుతున్నాయి. కానీ 1981 సంవత్సరం లోపల సహదేవ్ యాదవ్ గారు చైర్మన్ అయిన తర్వాత అతను ఏదైతే ఢిల్లీలో కూడా రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున రావణ సంహారం చూసిన తర్వాత ఇక మహిళలు అంత పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనతో అప్పటి నుంచి చేయడం జరిగింది. చేసుకోబోయే కార్యక్రమాలు ప్రజలకు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది పత్రికల ముఖంగా ప్రజలకు తెలియజేయడం కొరకు ఈరోజు ఈ ధ్వజధార ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఒకరు చేయాలనేది ఉంటుంది. కాబట్టి ఈసారి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన హిందువుల పండుగలు కనుమరుగు కాకుండా మన పండుగల గొప్పతనాన్ని వెలికి తీసి మన పండుగల గొప్పతనాన్ని చాటాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణం అంటే అందరూ ఉత్సాహంగా, సంతోషంగా చేసుకోవడం కొరకు గతంలో కంటే ఇంకా ప్రతి సంవత్సరం రోజు రోజుకు ఇంకా చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి మనందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ దుర్గా నవరాత్రి ఉత్సవాలు జిల్లా కేంద్రంలో ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని సింహగిరిలో వెలిసిన శ్రీ కామేశ్వరి సమేత ఐశ్వర్యేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
చెప్పండి. మమ మహాకాళి మహాచండిగా పరమేశ్వరి దేవ్యాః సంపూర్ణసిద్ధ్యర్థం మమ శ్రీదేవి శరన్నవరాత్రి సవ ఆఖ్యే కర్మణి మహాసరస్వతి సంపూర్ణం కరిష్యే. అక్షతలు నేను వదిలిపెట్టండి. చంద్రలో ఉన్నటువంటి 2 అక్షరాలు తీసుకోండి చాలు. సదంగ కలశారాధనంగా ఆ చెంబుకు బొట్టు పెట్టండి, గంధం పెట్టి గంధం మీద కుంకుమ పెట్టండి, అక్షరాలు వేసి చెంబు ఇయ్యని వాళ్ళు అమ్మవారి ఫోటో మీద చేయి, అమ్మవారి పటం మీద చేయి విధించండి. ఓం కలశస్త్రమ విష్ణు కంఠే సమాస్పద మూలే బ్రహ్మాసురులేనదేవ కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యం నామ మిత్రో వృక్షే నెక్క కర్పూరమేరి కామోర దాని భాగంగా ఉదయం సరస్వతి హవనంతో పాటు కుంకుమార్చన కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది. శివాలయంలో స్థలాభావం వల్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముఖ మండపంలో భక్తాదులందరికీ ఉచిత కుంకుమార్చన కార్యక్రమం కూడా ఈ వారం రోజుల నుంచి చేపడుతున్నాం. అదేవిధంగా చిన్నారులకు ప్రముఖ పండితులు శ్రీ జోషి బుచ్చయ్య గారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు బీజాక్షరాలు కూడా కష్టపడి లిఖిస్తాం. తర్వాత చిన్నపిల్లల అక్షరాభ్యాసము పుస్తక వితరణ కూడా ఈ కార్యక్రమం అంతా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అధిక సంఖ్యలో మహిళా మనులు వచ్చి అమ్మవారిని దర్శించి కుంకుమార్చనలో చాలా మంది పాల్గొన్నారు. ప్రతిష్ఠించినటువంటి శ్రీ కామేశ్వరి సమేత ఐశ్వర్యేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు సరస్వతీదేవి అలంకారంను ఏర్పాటు చేసుకొని అక్షరాస్యులకు చిన్నారులకు నేడు ఉచితంగా అక్షరాభ్యాసము ఆచార్యులచే చిన్నారుల నాలుకపై బీజాక్షరములను లిఖించబడును. అలాగే ఈరోజు ఉదయము శ్రీ సరస్వతీదేవి మాత గారికి ఉదయమే అభిషేక కార్యక్రమము మరియు హోమ కార్యక్రమము, విశేష భక్తాదులతోన కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. అలాగే భక్తులు కూడికంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసంను చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ కోసం కృషి చేసిన మహానేత మద్దిలేటి అని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మద్దిలేటి స్తూప ఆవిష్కరణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మద్దిలేటి ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను సాధించుకునే దిశగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25న గద్వాలలో నిర్వహించే స్తూపావిష్కరణ సభకు రైతులు, ప్రజా సంఘాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజా ఈ నెల 14వ తారీఖు నాడు వేదికలు వేరైనా మా ఇద్దరిది, అంటే నేను జేఏసీ చైర్మన్గా, ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలం లోపల తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన ఉద్యమం లోపల ఏ వేదిక నుంచి ఇచ్చిన పిలుపైనా సరే ఇద్దరం కలిసి కార్యక్రమాలు నిర్వహించే క్రమం లోపల వారితో కలిసి పనిచేసినందుకు, మద్దిలేటి గారితో కలిసి పనిచేసినందుకు నేను అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మద్దిలేటి ఎప్పుడు అనేవాడు నా దగ్గర, ఈ భౌగోళిక తెలంగాణ సారైతే సాధించుకునేది మనం ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ సాధించుకుంటేనే కానీ నాకు తృప్తి అనేటువంటి మాటను ఎన్నోసార్లు ఆయన చెప్తుండే. మరి మద్దిలేటి గారు ఎక్కడంటే అన్యాయం ఎక్కడ జరుగుతుంటే అక్కడ మద్దిలేటి ఎక్కడ ఉంటే అక్కడ మద్దిలేటి ఒక ఉద్యమం, ఒక పోరాటం ఉండేది. అన్యాయానికి గురైన వాడు తనవాడా, మనవాడా, తన కులస్తుడా, తన వర్గం వాడా,
సహోద్యోగి అవన్నీ కాకుండా తనకు పరిచయం లేనటువంటి వ్యక్తి అయినా సరే అన్యాయానికి గురవుతున్నాడు అంటే వాళ్ళ పక్షాన నిలబడేటటువంటి వ్యక్తిత్వం మదిలేటిది. అన్యాయం చేసేవాడు ఎంతటి మహా వ్యక్తి అయినా సరే నిలదీసేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి మొదలేటి. మరి అటువంటి మొదలేటిని ఒక స్తూపావిష్కరణకు ఒక సంస్మరణ సభలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా ఆయనను సంస్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి మొదలేటి. ఆయన అనుకున్నటువంటి ఆశయాలను అంటే అసంపూర్తిగా మిగిలిపోయిన ఆయన ఆశయాలను చివరిదాకా కొనసాగించి ఆయన ఆశయాన్ని సాధించుకునే దిశగా అందరం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మరి మొదలేటి ఆత్మకు తృప్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ 25వ తేదీన గద్వాల్లో జరిగే స్తూపావిష్కరణ సభకు జిల్లాలోని రైతు బాంధవులు కానీ రైతు పక్షపాతులు కానీ వలస కార్మికుల పక్షాన్ని నిలబడే వాళ్ళు కానీ పీడిత వర్గాల పక్షాన్ని నిలబడే వాళ్ళందరూ కూడా ఆ సభను సక్సెస్ చేయాలి గద్వాలకు వచ్చని చెప్పి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. మహబూబ్ నగర్ పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులను తహసీల్దార్ అమరేందర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా ప్రజావానికి కాకుండా మండల కార్యాలయానికి తీసుకురావాలన్నారు. అధిక మొత్తంలో ప్రజావానికి వినతులు రావడం ద్వారా పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు. ఆయా మండలాల్లోనే అధికారులకు సమస్యలు విన్నవించడం ద్వారా సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. మీటింగ్లో భాగంగా ఈరోజు కూడా సోమవారం నాడు గ్రీవెన్సెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మార్నింగ్ 10 o'clock నుంచి 1 వరకు ఉంటుంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ అందరూ అధికారులు మండల అధికారులు రావడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనకి ఎలాంటి గ్రీవెన్సెస్ దరఖాస్తులు రాలేదు. మామూలు దరఖాస్తులు అంటే రెగ్యులర్గా వచ్చే క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డ్ ప్రాబ్లం అట్లాంటివి కాకుండా మిగతా గ్రీవెన్సెస్ సంబంధించిన అప్లికేషన్స్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకు రాలేదు. అది ఎందుకు రావడం లేదు, ఇది చాలా అంటే పత్రికల్లో కానీ ఈ మీడియాలో కానీ ప్రతి మండల ఆఫీసులో తహసీల్ ఆఫీసులో ప్రతి సోమవారం ఉంటుంది, అందరికి తెలుస్తుంది. తెలిసి కూడా వాళ్ళు ఇక్కడ రావడం లేదు, మాకు అర్థం కావడం లేదు. మరి సరే వాళ్ళు వస్తే మాత్రం ఫస్ట్ మనం మూలము మండలమే కాబట్టి మన దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు రావాలని చెప్పి మరి ఈ మీడియా తరఫున నేను వారిని కోరుకుంటున్నాను. వచ్చినట్లయితే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క ఆలోచన ఏముందంటే డిస్ట్రిక్ట్ తొందరగా అవుతుంది, డిస్ట్రిక్ట్ నుంచి రావడానికి టైం పడుతుంది మన కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మండల లెవెల్ అధికారులను సంప్రదించినట్లయితే వాళ్ళ గ్రీవెన్సెస్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఎల్లమ్మదేవి ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పిల్లలకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ పూట కందిపప్పు ధర దడ పుట్టిస్తుంది. కిలో 200 రూపాయలు అనగానే పేద మధ్యతరగతి ప్రజలు షాక్కు గురవుతున్నారు. ఇంటింటా నిత్యం ఆహారంగా తీసుకునే పప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిల్వలు అయిపోవడం, కొత్త పప్పు రావడానికి మరో 2-3 నెలలు సమయం ఉండడంతో పప్పు ధర మరింత పెరగవచ్చని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది ఆగస్టు 31న 70 రూపాయలు ఉన్న కిలో పప్పు ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. 13 నెలల్లోనే 200 రూపాయలకు ధర పెరిగింది. గత సెప్టెంబర్ నెలలో 155 రూపాయలు ఉన్న ధర కేవలం నెల 10 రోజుల్లోనే 45 రూపాయలు పెరిగింది. వర్షాభావ పరిస్థితులతో కంది సాగు క్రమంగా తగ్గుతుంది. వేసిన కొద్దిపాటి పంట కూడా దెబ్బతింది. దాంతో వ్యాపారులు తమ వద్ద ఉన్న కందులను, పప్పును బయటకు వదలకుండా బ్రేకులు వేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆరేకట్కలపై జరుగుతున్న ఎక్సైజ్ పోలీసుల అక్రమ దాడులను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఆరేకట్కలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా వస్తున్న ఆరేకట్కలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆరేకట్క సంఘం నేతలు మాట్లాడుతూ ఆరేకట్క కులస్తులపై పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతూ సారాయి, బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కులవృత్తిగా ఉన్న మటన్, చికెన్ విక్రయాలు ఇతర కులాల వారు విక్రయించకుండా మా కులం వారే విక్రయించేలా ప్రభుత్వం జీవో ఇవ్వాలని కోరారు. మా కులవృత్తికి అవసరమైన ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడంతో పాటు పోలీసుల దౌర్జన్యాలను అరికట్టాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహంగా మరి ఈ విధంగా దారుణంగా కొట్టి అక్రమ కేసులు మరి బైండౌన్లు చేసి వాళ్ళకు పేరు రావాలని చెప్పి మా వాళ్ళు బలంగా బైండౌన్ చేపిస్తున్నారు. ఏమైనా మేము బైండౌన్కి రావాలంటే మీ పాత కేసులు ఉన్నాయి, ఆ పాత కేసులు ఒక్కటి కూడా ప్రూఫ్ అయినా కావు. అన్ని పాత కేసులు తీసుకొచ్చి బైండౌన్ చేపించి మా ఆరేకట్కల మీద బలంగా కేసులు రుద్దుతున్నారు. అదేమైనా అడిగితే అక్కడ వాళ్ళు ఏమంటారంటే మీరు ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎవరికైనా చెప్పుకోండి, మేము విధానం చేస్తాం, కోర్టులో చెప్పుకోండి అని చెప్తున్నారు. మేము సారా అమ్ముతున్నామని చెప్పి అంటున్నారు సార్ వీళ్ళు. యాక్చువల్గా పెద్ద ఇంతకుముందు మా వాళ్ళు గతంలో అమ్మారు. ఎందుకు అమ్మారంటే ఉపాధి లేదు, మాకు బతకడానికి వేరే బతుకుదేరు చూపించలే. మా వాళ్ళు మాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నారు, మాకు ఉపాధి లేకున్నది. మేము గవర్నమెంట్ అడుగుతున్నాం, సార్ మాకు ఉపాధి చూపించండి, మాకు ఉపాధి చూపించండి, మేము ఖచ్చితంగా అందరూ పనిచేయడానికి రెడీగా ఉన్నారు. మేము మాకు ఫస్ట్ ఉపాధి అడుగుతున్నాం, మేము గవర్నమెంట్ ని అమ్మలేదు సార్. 90% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద బలంగా కేసులు చేస్తున్నారు. మేము ఏమంటున్నాం, మాకు ఉన్న వారికి ఉపాధి చూపించండి, మేము ఎలాంటి కేసు మాకు ఇష్టం లేదు కేసులు చేసుకోవడానికి. ఎస్ఐ గణపతి రెడ్డి, ఎస్ఐ బాలనగర్ ఎస్ఐ, మిర్జిల్ ఎస్ఐ వాళ్ళిద్దరు కలిసి మావని దారుణంగా కొట్టి చాలా జిల్లా జైలు శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో డీజీపీ వినయ్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా జైలు ఉద్యోగులు లంచం తీసుకోరాదు, ఇవ్వకూడదనే ఉద్దేశంతో గత నెల 30వ తేదీన సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో 14 మంది బృందంతో చార్మినార్ నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్రను రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం జైలు ప్రభుత్వ ఉద్యోగులే కాక ఇతరేతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవినీతికి పాల్పడకూడదని ప్రచారం కోసం ఈ యాత్ర చేపట్టామని మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. 18 రోజుల పాటు సాగిన ఈ యాత్ర ఈ నెల 18వ తేదీన ఇండియా గేట్కు చేరుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. అవినీతికి వ్యతిరేకంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీరిని అభినందించారు. ఈ కరప్షన్ ఫ్రీ డిపార్ట్మెంట్ ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని చార్మినార్ నుంచి ఇండియా గేట్కి గత నెల 30వ తారీఖు నాడు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. అందులో మహబూబ్నగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ గారు సంపత్ గారు టీం లీడర్గా యాక్ట్ చేస్తున్నారు. అతని ఆధ్వర్యంలో మొత్తం 14 మంది చార్మినార్ నుంచి ఢిల్లీ ఇండియా గేట్ వరకు కరప్షన్ ఫ్రీని డిపార్ట్మెంట్గా ప్రకటించినాం. కాబట్టి మాలాగా ఇంకా ఎవరు కూడా కరప్షన్ చేయకూడదు, మేమందరికీ ఆదర్శం అని చెప్తూ అలాగే మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ను కూడా అందరికీ ప్రమోట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర హోమ్ మినిస్టరు నాయని నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ 18 రోజుల యాత్రను వీళ్ళు ఇండియా గేట్ దగ్గర మొన్న 17వ తారీఖు నాడు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి కూడా మా యొక్క యాత్ర విశేషాలను సైకిల్ ఎక్స్ప్రెషన్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఇందుకు సహకరించిన మన మహబూబ్ నగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు జితేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ఎందుకంటే మాకు హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కోసం సార్ను కన్సల్ట్ చేయడం జరిగింది. వెంటనే సార్ మాకు పాజిటివ్గా వెంటనే లెటర్ ఇచ్చేసి అక్కడ కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కూడా లెటర్ పంపించడం జరిగింది. మాకు అపాయింట్మెంట్ వీళ్ళు టోటల్ సుమారు 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 18 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. మేము ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయినట్టు ప్రకటిస్తున్నాము. మాకు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా డీజీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ఏడాది వర్షాభావం లేకపోవడంతో సీతాఫలాలు తగ్గుముఖం పట్టాయి. తక్కువగా సీతాఫలాలు లభిస్తూ ఉండడంతో విక్రయదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి సీతాఫలాలు తీసుకొస్తున్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అడవుల వెంట తిరిగి సీతాఫలాలు తీసుకురాగా వాటిని మార్కెట్కు తీసుకొచ్చి విక్రయించే వరకు అధికంగా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ధరలు కూడా పెంచాల్సి వస్తుందని, పెరిగిన ధరల కారణంగా విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు. గంపకు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ధర ఉండడంతో కొనుగోలుదారులు సీతాఫలాలను కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. కడమన్కల్ మాది. వర్షాలు పడతలేవు సార్. మేము ఎంత కష్టపడ్డా కూడా ఎంత బతిమలాడినా కూడా 100 రూపాయలకు కూడా గంప పోసుకుంటలేరు. కాళ్ళు మొక్కిన కూడా పోసుకుంటలేరు. టెక్స్ రతిబాయి సార్ మొత్తం నాజా చేసి 20 రూపాయలు తీసుకుంటారు. గంపకు బస్ కిరాయి 50 రూపాయలు తీసుకుంటారు. మా పిల్లలతో సహా పూటకు లేక మేము వచ్చి కాళ్ళు మొక్కిన కూడా తీసుకుంటలేరు సార్ మాతోటి. మేము ఎంత బతిమలాడినా కూడా పొద్దుగాల ఉదయం 6 గంటలకు వచ్చినాం. ముఖం కూడా కడగలే, ఛాయ కూడా తాగలే. ఇంతవరకు ఒక గంప పోసుకోమంటే 50 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అంటారు. మేము ఎలా బతకాలి సార్? చెట్లకు అడవిపోటు పోయి అడవికి పోయి చేస్తాం. అడవిలో చనిపోతే కూడా మాకు తెలియదు. నీళ్లు లేకుంటాయి, అవి లేకుంటాయి. ఫుడ్ కూడా అన్నం కూడా తినడానికి లేకుంటుంది. మేము బతకడమే మా కష్టం. బతికే కంటే వీళ్ళు తీసుకోకంటే ఇంకా చనిపోయింది బెస్ట్. ఆత్మహత్యలు గిట్ట చేసుకొని మందు ఇవో ఓ గంప 100 రూపాయలకు తీసుకోమంటే కూడా తీసుకుంటారు. 50 రూపాయలు ఇస్తామా, 60 రూపాయలు ఇస్తామంటారు. 50 రూపాయలకు 60 రూపాయలు కాలు పోసుకొని పోయినాక కూడా మన టెక్సోళ్ళు వచ్చి 20 రూపాయలు అడుగుతారు. ఆ టెక్సోళ్ళకి ఇవ్వకపోయినా ఆయన మోలరే వస్తుంటాను, మోలరే వస్తున్నాడు. బస్ కిరాయిలు తీసుకుంటారు. మళ్ళీ దీనికి 10 రూపాయలు తీసుకుంటాడు. గంపకు ఆటోకి తీసుకుంటాడు, జీపుకు తీసుకుంటాడు, అన్నింటికి తీసుకుంటాడు. మేము ఎలా బతకాలి సార్? గిట్టుబాటు కాదు. 50 రూపాయలు గిట్టుబాటు అయితే లేవు. 20 రూపాయల కిలో బియ్యం కొనుక్కొచ్చుకోవాలి. అవి కూడా కంట్రోల్ చేస్తలేదు. దసరా వస్తుంది సార్, పిల్లలు తోలుకొచ్చుకొని పండుగ చేసుకోవడానికి కూడా తొడుకోవడానికి జాకెట్లు కూడా లేవు. సాకలపల్లె 10కి 4, 3 అట్లా అమ్ముతున్నాం. గంప 150, 200 కొంటలేరు. ఇట్లుండయి అట్లుండయి అని అంటున్నారు సార్. ఏం నాకు చెప్తున్నారు అంతే. చెట్లలో ముండ్లు, పాములు, తేళ్ళు, చీదు అట్లే తెంపుకొని వస్తున్నాం. కాయలు లేవు, వానలు లేవు, వర్షాలు లేవు. ఏడుండే కాయలు లేవు. దేవులాడి తీసుకురావాలి. ఈడ అగ్గు అడుగుతున్నారు. ఇంకేం చేయలేదు సార్. బతకరా బాగా కొంటలేరు. అగ్గు అడుగుతున్నారు. 100కు సంచి అట్లా పడతలేదు సార్. ఎంత అంటే మాకు 300, 250, 200 వస్తే పడుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతిదృశ్యం మన జిల్లాది. ఇక S9 న్యూస్ కార్యక్రమాలను మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. S9 న్యూస్ మహబూబ్